ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అరాచక పాలనకు పరాకాష్ఠగా మారింది కూటమి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతు వినిపించినా పాలనా వైఫల్యాలను ఎండగట్టినా సహించలేకపోతోంది. విపక్షాలపై ఉక్కుపాదం మోపేందుకు ఖాకీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది కూటమి రాజ్యం. తమకు అడ్డొస్తారనుకున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి హింసించటమే పనిగా పెట్టుకుంది. దీంతో కూటమి పాలనలో ఖాకీలే రాజ్యం వెళుతున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కూటమికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏపీలో అరాచక పాలన మొదలైంది. వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై కూటమి నాయకులు దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వారిని కూడా వదలలేదు. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. ఇల్లు కూలగొట్టారు, పొలాలు బీడు పెట్టారు. ఇలా ఏడాది కింద మొదలైన హింస రచన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారిని టార్గెట్ గా చేసింది కూటమి సర్కార్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారి లిస్టును తయారు చేసింది. 10 ఏళ్ల క్రితం ఏదో ఒక ఘటన జరిగితే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి పేర్లు చేర్చి అక్రమ కేసులు బనాయించింది. రాత్రికి రాత్రే పోలీసులు ఇళ్ల మీద పడడం, దౌర్జన్యం చేయడం, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు తీసుకెళ్లి చావబాది అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో 10ల కొద్దీ హీబస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేటతో పాటుగా మరికొన్ని నియోజకవర్గాల్లో పోలీసులు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా పోస్టులు పెట్టిన వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని ఏరికోరి మరీ సీఐలను తెచ్చుకున్నారు. గురజాలలో పొన్నూరు భాస్కర్, పిడుగురాలలో వెంకట్రావులు పోస్టింగ్లు తెచ్చుకొని నియోజకవర్గంలో ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని తీసుకురావడం, రాత్రంతా చిత్రహింసలు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, పిడుగురాల మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మబూలను సీఐ పొన్నూరు భాస్కర్ స్టేషన్కు తీసుకెళ్లి చావబాదాడు. పోలీసుల చిత్రహింసలతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పాలేటి కృష్ణవేణి, పెద్దిరెడ్డి సుధారాణిల పరిస్థితి కూడా ఇంతే. తాజాగా దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి చావబాదడంతో హరికృష్ణ కాలు విరిగిపోయిందంటే ఏ స్థాయిలో పోలీసులు వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల వేధింపులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు కూడా అనేకసార్లు పోలీసుల తీరుపై మండిపడింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చట్టం అంటే పోలీసులకు లెక్కలేదా అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, కేసులు ఎందుకు పెడుతున్నారు, కేసుల్లో 111 సెక్షన్లు పెట్టడానికి అర్హత లేకపోయినా ఆ సెక్షన్లు పెట్టి ఎలా వేధిస్తున్నారో తమకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న తప్పులేని వదిలేస్తే రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టులు చేస్తారని, సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్లు పెడితే కింది కోర్టులు, మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధించడంపై అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం మినహా పోలీసులు ఏమీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఆక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనేక సార్లు మండిపడినప్పటికీ కూడా ఈ రోజున ఏదైతే పోలీసులు అందరికంటే మేమే ఎక్కువ అని భావించి తద్వారా 111 సెక్షన్ ఏ నేరాలకు సంబంధించి పెట్టాలో తెలియని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. హద్దులు మీరొద్దని కోర్టు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పోలీసులు మాత్రం చంద్రబాబు, లోకేష్ మెప్పు పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రజలు చీకొడుతున్నా, కోర్టులు చీవాట్లు పెడుతున్నా ఏపీ ఖాకీల్లో మార్పు రావడం లేదు.